హృదయ తాపమున జానకి తోలుచో శోక భారమున గడగడ వణకుచు జరిగి జరిగి అశోక శాఖలను ఊతగాగుని మెల్లగా నిలిచే శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిబోసుకుని ప్రాణత్యాగము చేయబూనగా శుభ శకునములు తోచె వింతగా. సీతకెంత దురవస్థ ఘటిల్లే నా తల్లి నెటుల ఊరడించవలే నన్ను నెటుల తెలుపుకోవలే తల్లి నెటుల కాపాడుకోవలే. ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండున అని హనుమంతుడు సకల మాటున తహతహలాడుచో మెదల సాగెను. నన్ను గని జానకి బెదరక ముందే పలికెద సీతారామ కథ. సత్యమైనది వ్యర్థముగానిది పావనమైనది శుభకరమైనది సీతామాతకు కడు ప్రియమైనది పలుకు పలుకున తేనెలుకునది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. దశరథ విభుడు రాజోత్తముడు యశముగొండ ఇక్ష్వాకు వంశజుడు దశరథునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు. సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీరాముని పటాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్య కైక దశరథుని చేరి తన కొసగిన 2 వరములు కోరే. భరతునకు పట్టాభిషేకము 14 ఏండ్లు రామ వనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ.